నీకు యేసు ప్రభు కనిపించే వరకు మార్గంలో నడిపిస్తాడు, యేసును చూపిస్తాడు. నమ్మగలరా? స్తోత్రం. సేవకుడు ఖచ్చితంగా నీకు యేసు ప్రభువుని చూపిస్తాడు. నువ్వు నమ్మితే ఆయన ఏం చెప్తే అది నువ్వు చెయ్యాలి. ఆయన ఏం చెప్పాడు? నీ పాట యేసు ప్రభువుతో కలవాలి, నీ ప్రార్థన యేసు ప్రభువుతో కలవాలి, నీ వాక్య ధ్యానం యేసు ప్రభువుతో కలవాలి. సమకాలీన ప్రపంచంతో కలిస్తే యేసును చూడగలమో చూడలేమో తెలియదు. స్తోత్రం. సమకాలీన అనగా మన కాలంలో ఉన్నటువంటి సేవకులతో, మన కాలంలో ఉన్నటువంటి సహోదరులతో, మన కాలంలో ఉన్నటువంటి భక్తులతో కలవడానికి ప్రయత్నం చేయవచ్చును కానీ దేవుని సన్నిధానంలో ప్రభువుని ఒక మాట ప్రార్థన చేసి అడగాలి. అదేంటంటే, అయ్యా నీతో నడవడానికి నాకు సహాయం చేయండి, నీ చేయి చాపి నన్ను పట్టుకుని నన్ను నీ మార్గంలో నడిపించండి, నీ చేతితో నన్ను పట్టుకోండి. స్తోత్రం. అందుకని పాట ఉంది, నీ చేతితో నన్ను, నీ చేతితో నన్ను పట్టుకుని నీ మార్గంలో నడిపించండి అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు ఒక విశేషమైన కృప ఇస్తాడు. అదేంటంటే, నీ దృష్టి మనుషుల మీద పెట్టకుండా నీ దృష్టిని ఇతరుల మీద ఖచ్చితంగా పెట్టారు. ఒకటి సేవకుడు, రెండు యేసుక్రీస్తు ప్రభువు వారు. సేవకుడి మీద నీ దృష్టిని పెట్టాలి, రెండవది యేసు ప్రభు మీద నీ దృష్టిని పెట్టాలి. అప్పుడు నీకు జయ జీవితం. స్తోత్రం చెప్పు. నీకు కలవరం ఉండదు, నీకు కన్నీళ్లు ఉండవు, నీకు విచారం ఉండదు, నీకు అనుమానం ఉండదు. నీ మార్గంలో ఎక్కడ నువ్వు తప్పిపోతావు, నా మార్గంలో నేను ఎక్కడ తప్పిపోతాను. మన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు మనల్ని ఏ ఏ మార్గాలకి నడిపిస్తాయో, ఎంతో జ్ఞానం నుండి, ఎంతో వివేకం ఉంది కూడా. అయ్యో నేను ప్రభుతో కలిసి నడవలేకపోతున్నానే అనే ఆ చిన్ని సమస్యను, ఆ పరిస్థితి నుంచి నిన్ను తప్పించడానికి, క్రీస్తుతో కూడా నీవు నడవడానికి ఈరోజు ప్రభు నీతో అంటున్నారు, యేసయ్య నా చేయి పట్టుకుని నన్ను నీ మార్గంలో నడిపించండి. స్తోత్రం. మనం ఈ ప్రపంచాన్ని చూస్తాం, ఈ లోకాన్ని చూస్తాం, మంచిదే. కానీ యేసు ప్రభువును ఒక మాట అడగాలి, అయ్యా మీరు నా చేయి పట్టుకుని నీ మార్గంలో నడిపించండి. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన వైపుకు చూసే వారి వైపుకు ఆయన చూసే దేవుడు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నన్ను వెదకువారు నన్ను కనుగొందురు. కనుక యేసు ప్రభువుని వెదకాలి అని ఆయన చెబుతున్నారు. ఆయనను వెతికేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే, మరియ ఇంకనూ తెల్లవారుకు ముందే ఆవిడ యేసు ప్రభువుని వెతకడానికి వస్తూ ఉంది. ఒక స్త్రీ ఉండి ఇంకనూ తెల్లవారుకు ముందే సమాధి వద్దకు రావడానికి గల కారణం ఏంటి అని అంటే, యేసు ప్రభు యొక్క మాటలను ఆవిడ పూర్తిగా నమ్మింది. ఏమి యేసు ప్రభు మాటలు? తాను మరణించి మరణాన్ని చెల్లించి తిరిగి లేస్తానని చెప్పిన వాక్కులు. భయాక్రాంతులైనటువంటి శిష్యులు సైతం భయపడి వారి ఇంటిలో దాక్కుని ఉన్నారట. స్తోత్రం. భయాక్రాంతులైపోయారు. ఎందుకు భయాక్రాంతులయ్యారంటే, తల్లి కోడి ఒక్కసారిగా బెత్తరపడినా, భయపడినా, ఉన్న చోటు నుంచి ఎక్కడికో దూకేసినా పిల్లలన్నీ ఏం చేస్తాయి? అన్ని చోటుకు వచ్చి, ఏం పర్లా ఉండు, నేను ఉండదు, ఉండు, అరే కనయ్య నేను ఉండు, వచ్చిందా నేను ఉండు అని అనుకో. అది లక్షణం. అంటే అయ్యి అక్కడ ఉన్నా కూడా సురేష్ ఇలా చెప్పడం నీకు సంతోషం కదా అని అంటావని చెబుతున్నా. స్తోత్రం చెప్పు. కలవరం ఎందుకు కలిగిందంటే, అప్పటి వరకు నడిచింది ఎవరితో? పేతురు లాంటి వాడు గారు యేసు ప్రభు, యాకోబు లాంటి వాడు గారు యేసు ప్రభు, జీవజలముల నది. స్తోత్రం. ఎవరంటే యేసు ప్రభు? జీవజలముల నది. ఆయన మాట్లాడుతుంటే భూమి మీద ఎందరో తమ జీవితాలు ధన్యం చేసుకున్నారు. కారణం, మానవుని ఆత్మను ఉద్ధరించు శక్తి కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ కారును తయారు చేసిన వాడే దాన్ని రిపేర్ చేయటం ఎంతో సులభం. అవునా తల్లి? ఆ కారులో అలాగే ఈ ఆత్మను సృష్టించిన వారు మాత్రమే ఈ ఆత్మను బాగు చేయగలరు.
నరుల ఆత్మలకు దేవా అని మోషే ప్రార్థన చేసినాడు. స్తోత్రం. ఎవరు ఈ దేవుడు? ఆత్మలకు దేవుడు. మోషే ఎవరు ప్రార్థన చేస్తాడంటే నరుల ఆత్మలకు దేవా. ఆ మాట చాలా గంభీరమైనదండి, చాలా గంభీరమైనది. ఈ దేహము కంటే ఆత్మకు చాలా విలువ ఉంది. తెలిసిన వాడు దాని ఉద్ధరణ కొరకు ఎంతో ప్రయాసపడేవాడు. స్తోత్రం. ఆత్మకు ఎంతో విలువ ఉంది. అందుకని ఈ చెడిపోయినటువంటి మనస్సును యేసుప్రభు అంటున్నాడు, నేను నీ హృదయాన్ని బాగు చేసేవాడును. తన ప్రసంగంలో ప్రభు చెప్పిన మొదటి హృదయ శుద్ధి కలిగిన వారు ఎందుకు యేసుప్రభు ఎప్పుడు వచ్చినా ఈ మాటే చదువుతావు అని అంటే, నీకు నేను కావాలి కానీ నాకు మాత్రం నీ హృదయం కావాలి. పిచ్చిమహా, నా సన్నిధికి వచ్చేది నీ ఆత్మే కానీ చెప్పంటున్నాను, ఏడుగంటున్నాను, లేకపోతే నేను అంటున్నాను, గొడవ అంటున్నాను అని నేను నువ్వు అనుకుంటే ప్రభు అంటాడు, నువ్వు ఎంతుంటే నాకు ఎందుకురా, నీ హృదయం బాగు చేయడానికి నేను నీ ఎందుకు వచ్చినాను. స్తోత్రం. హల్లెలూయా. ఈ విశ్వాసకేమో యేసు ప్రభు కావాలట. యేసు ప్రభుకి విశ్వాస యొక్క హృదయం కావాలి. నీ హృదయం నాకిమ్ము అని యేసయ్య అడుగుతున్నాడు. విశ్వాసము, యేసయ్యా నీవే కావాలయ్యా, నువ్వే కావాలయ్యా, నువ్వు లేకపోతే ఉండలేనయ్యా, నువ్వే కావాలయ్యా అని యేసు ప్రభు అంటుంది. కానీ ఈ మనిషి అసలు సంగతి చెప్పనా? స్తోత్రాలయ్యా. ఎర్ర తింటది కానీ గలానికి చెక్కట్లేదు. స్తోత్రం. ఎర్ర తింటది కానీ నువ్వే కావాలి, నువ్వే కావాలి అన్న ఈ మనిషి దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుకి మేలు పొందడానికి అందా, తన కుటుంబం సాగిపోవడానికి అందా, సమస్యలు తీరిపోవడానికి అందా, యేసయ్యా నీవే కావాలి అన్న మాట ఈ మధ్యాహ్నం వాక్యం ఉంటున్నా. ప్రియ తల్లి, నీవు దేనికన్నావో ఒకసారి ఆలోచిద్దాం. యేసు నీవే కావాలి అని మనం అందే, ఎవరో ఆ మాట విన్నప్పుడు ఆ మాటలో ఉన్న మాధుర్యాన్ని బట్టి అంటున్నామా? ఎవరో కీర్తనాకారుడు, ఆధ్యాత్మిక అనుభవం కలిగినటువంటి భక్తుడు ఆ మాట అంటే మాధుర్యంగా ఉందని మనం కూడా అంటున్నామా? స్తోత్రం చెప్తారా? నీవే కావాలి యేసయ్యా, నువ్వుంటే నాకు రోగం రాదయ్యా, నువ్వుంటే నా కుటుంబంలో పేదలకు ఉండదయ్యా, నువ్వుంటే నేను నమ్ముకోక ముందు ఉన్నప్పుడు ఉండే పరిస్థితులు నా కుటుంబంలో ఉండవయ్యా, నువ్వుంటే నువ్వు జీవిస్తావని చెప్పావు కదా, నువ్వుంటే నేను నీ భక్తురాలు కదా. స్తోత్రం. విమర్శించడానికి నేను అనట్లేదు, కానీ యేసు నీకు కావాలి, యేసయ్యకు మాత్రం నీ హృదయం కావాలి అని చెప్పడానికి చెప్తున్నా. నువ్వు ఆయన ఏదైనా కావాలంటున్నావు, ఆయన ఏం కావాలంటున్నాడు దాన్ని నువ్వు శ్రద్ధగా విను. ఆయన నీ హృదయం కావాలని అంటున్నాడు. మరి ఇయ్యగలమా హృదయాన్ని? ఎర్రలు తినే చేపలమా, వాళ్ళకు చిక్కే చేపలమా? స్తోత్రం. నీ హృదయంలో కావాలని యేసయ్య ఎందుకన్నాడంటే, నశించుచున్న దాన్ని వెనుక రక్షించుటకు యేసు ప్రభు మనిషి కుమారుడిగా ఈ లోకానికి మన ఆత్మ దేవుణ్ణి సేవించకపోతే అది ఎంత నష్టపోతుందో మనకంటే బాగా తెలిసిన వారు యేసు ప్రభు మాత్రమే. స్తోత్రం. బిడ్డ భవిష్యత్తును కోరిన తండ్రికి బిడ్డ చేసే చెడ్డ పనుల వలన వచ్చే నష్టం తండ్రికి మాత్రమే తెలుసు, కానీ బిడ్డలకు తెలియదు. చిన్న ప్రాయం ఏనమ్మా, చిన్న చేసిన పనికి వచ్చే పర్యవసానాన్ని అనుభవించేటప్పుడు వీడికి కష్టంగా ఉంటది. ఆ రోజు వరకు కూడా తను నడిచిన మార్గం మంచిగా చెడ్డదని వివేచించడు పెట్టాడు. అలాగే పరమ తండ్రి అయినటువంటి దేవునికి మానవ ఆత్మ ఆయనను సేవించకపోతే, ఆయన ఆరాధించకపోతే, ఆయన ఎంత దైవత్వం కలిగి ఉండకపోతే ఎంత నష్టపోతుందో ఆయనకు మాత్రమే తెలుసు. కనుక ప్రభు ఏమంటాడంటే, యెహోవా యందు భయభక్తులు పిల్లలారా మీరు వచ్చిన మాట, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పదును. అయ్యో, పుట్టిన దగ్గర నుంచి మనకు వాక్యం తెలుసు. భయభక్తులు అంటారేంటి అని అంటే ప్రభు చెప్తున్నాడు, యేసు నీకు కావాలి, యేసుకు నీ హృదయం కావాలి. బేరం కుదుర్చుకుందాం. స్తోత్రం. నా హృదయాన్ని నీకు ఇస్తా, నాకు కావలసినవన్నీ నువ్వు కూడా నాకు అను. స్తోత్రం. నా హృదయాన్ని నీకు ఇస్తా, నాకు కావలసినవన్నీ నువ్వు
నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే అప్పుడు ఏం చేస్తావు అంటే ఆయనకి ఎంత ఊడిగించేయాలో అంతా చేస్తావు, ఆయనకి ఎంత సేవ చేయాలో అంతా చేస్తావు. కారణం ఏంటంటే నువ్వు సేవ చేయకుండా ఆయన కూడా నీకు ఏం చేయడు కదా, ఊరికే చేయడుగా. స్తోత్రం. నువ్వు ఆయనకి సేవ చేయకుండా ఆయన నీ కోసం ఏమి చేయడు. అబ్రహాము దేవుడు అన్నాడు, నీవు లేచి నేను చూపించుచున్న గ్రామములకు వేరే ఏమిస్తావు అంటే అని అనలేదు. ఏమన్నాడమ్మా? ఏమిస్తావు వస్తే, అయ్యా నా వయసు 75 సంవత్సరాలు, నాకు కొడుకునిస్తావా అని అనలేదు. ఆయన వయసు అంటండి, దేవుడు ఆయనతో మాట్లాడేటప్పటికి ఆయనకి 75 సంవత్సరములు. నాకు కొడుకుని ఇస్తావా అని. నువ్వు లేచి నేను చూపించు ప్రాంతములకు వెళ్ళు అనగానే మంచి బయట వచ్చేసాడు. కారణం దేవుని స్వరములకు విలువ ఇచ్చి ఆ స్వరాన్ని ఆరాధించాలని అబ్రహాం కోరుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు మనలో చాలా మంది దేవుని స్వరానికి ఇవ్వవలసిన విలువ ఇవ్వలేకపోతున్నారు. చాలా లైట్ గా తీసుకుంటారు. దేవుని దర్శనాలు అన్నా దేవుని వాక్కు అన్నా చాలా లైట్ గా తీసుకోవడానికి కారణం ఏంటి? దేవుని ఆత్మకు నీ హృదయం ఎందుకు లోబడడం లేదు? దేవుని వాక్యానికి నీ మనస్సు ఎందుకు లోబడడం లేదు? నువ్వు కూడా ఒకవేళ దేవుణ్ణి అడగాలని ఆశపడితే, ప్రభు ఎందుకు ఇటువంటి మనస్సు నాలో ఉంది అని అంటే, ప్రభు ఒక మాట అంటాడు, అమ్మా ఇప్పుడు దాకా ఉంది నా దొడ్లో కదరా, ఆడెవడో దొడ్లో, అందుకని ఇప్పుడు రా, ఆ దొడ్డు విడిచిపెట్టి నా మందిరానికి రా, నా దొడ్లో కూడా. అప్పుడు ఆ మనస్సు పోయి నా మనస్సు వస్తుంది. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. ఆ మనస్సు నీలో పోవాలంటే అది అంత తేలిక, వస్త్రం తీసినంత తేలిక బుద్ధిమానుగా మారితే వేసుకోవడం ఎందుకు? స్తోత్రం. వస్త్రం మార్చినంత తేలికగా స్వభావము మారదు. బుద్ధి కోటి బుద్ధి. బుద్ధి ఏం పుట్టింది? ఎక్కడ ఏం దొరికితే అక్కడ పరిగెత్తువే. మనసు స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభువు అంటారు, నీ మనసు వాక్యానికి ఎప్పుడు లోబడుతుంది అంటే వాడి అధికారం నుంచి వేసే అధికారం. అయ్యా నేను ఎవరి అధికారంలో ఉన్నానంటే ఎవరో అధికారంలో లేదు, కానీ లోకము యొక్క మార్గములో ఉన్నాము, లోకుల యొక్క జ్ఞానంలో ఉన్నాం. గడిచిన కాలం మన సహవాసం అంతా లోకంతో, గడిచిన కాలం అంతా మన ఆలోచన, మన పనితీరులు, మన విషయ వ్యవహారాలన్నీ కూడా లోకం ఎలా చేస్తే మనం కూడా అలాగే చేశాం. యేసుప్రభువున్నాడు, నా అధికారం క్రిందకి వస్తే, నా దొడ్డులోనికి వస్తే నీ ఆలోచన అంతా మార్చబడిపోతుంది. నీ ఆలోచన అంతా మార్చబడిపోతుంది. నీ చిత్తం చొప్పున నా జీవితం జరగడానికి, నీ ఆశీర్వాదం చేత ఒకరోజు ప్రారంభమై మీతో చేసే ప్రార్థనతో ఆ రోజు దీవించబడినట్లుగా, దీవించబడినట్లుగా నీతో సహవాసం చేస్తానయ్యా. ప్రారంభం ప్రార్థనతో, ముగింపు ప్రార్థనతో. అతి సంతోషంతో నేను వర్ధిల్లడానికి యేసు ప్రభువా, నేను నీ అధికారం క్రిందకు వచ్చి నూతనమైన వ్యక్తిగా మార్చబడేవాడును. నూతన మనస్సు నాకు ఇవ్వండి. ఇస్తాడా యేసు ప్రభు? ఖచ్చితంగా ఇస్తాడు. స్తోత్రం. నూతన మనస్సు నాకు, నూతన హృదయాన్ని నాకు అన్నాడు యేసయ్య. నీ పెరుగులు వాడు చాపడిగితే ప్రవహిస్తావా? స్తోత్రం. వాడు మంచిని అడిగిన దానికి మించి ఇస్తావు. నువ్వు నా దగ్గరికి వచ్చి నేను భక్తిపరుడు కావాలయ్యా అని అడిగితే నేనెందుకు సోద్యం చూస్తాను రా? నేను సోద్యం చూస్తానా? నా కొడుకు నువ్వు, నా కూతురు నువ్వు, నాకు మంచి అల్లుడు నువ్వు, నాకు ఉద్యోగం నువ్వు ఈ అడిగితే నేను నిన్ను తిప్పుకుంటాను. కానీ నాకు భక్తి నేర్పు అని అంటే నిన్ను నా మార్గంలో నడిపిస్తాను అని చెప్పేటటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు. ఆయన తన చేతిని నీ భుజం మీద వేసి నిన్ను తన బిడ్డగా ఆయన ముద్రిస్తాడు. నీ మీద ఆయన తన పేరు రాస్తాడు. నీ హృదయంలో ఆయనను గురించిన ప్రేమను నింపివేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు ప్రభు మనతో ఏం చెప్తున్నారు అంటే, ఈ భూమి మీద దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారికి
ఏది సాధ్యం కాదో దానిని యేసుక్రీస్తు ప్రభువు వారు సాధించి ఈ లోకానికి ఆయన ఒక సవాలు విసురుతున్నారు. అది ఏంటి అని అంటే, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే అని, నేనే పునరుద్ధానము అని యేసు ప్రభువు అంటున్నారు. ఆ మాట అంటూ నేనే అన్న మాటలు యేసు తప్ప మరి ఏ దేవుడు లేడు. స్తోత్రం. యేసు ప్రభువు తప్ప మరి ఏ ఒక్కరు లేరు అని ఎందుకు చెప్తున్నామనంటే, నేనే అని సెలవిస్తూ ఉన్న ఈ దేవుడు అద్వితీయ దేవుడు. ఏ దేవుడమ్మా? అద్వితీయ దేవుడు. దేవుడికి ఉండే లక్షణమే రెండవది అనేది ఒప్పుకోని తనం. అద్వితీయుడు అంటే, ద్వితీయుడు అంటే రెండమ్మ, అద్వితీయుడు అంటే రెండు కానిది అని అర్థం. అద్వితీయుడు అంటే ఒక్కటే అన్న మాటలో రెండోసారి కోపంగా చెప్పడానికి ఉపయోగించే పేరు అద్వితీయుడు. స్తోత్రం చెప్పండి. దేవుడు తాను ఒక్కడనే అని చెప్పడానికి మొదట మంచిగానే చెప్పినారు. ఎవరు చెప్పినారు? నేను తప్ప వేరొక దేవుడు మీకు. ముందు సాఫ్ట్ గా చెప్పి ఆ తర్వాత దాన్ని కొంచెం కోపంగాను, అలాగే బలమైన సరిహద్దులను నియమించి, ఏం చేసి బలమైన సరిహద్దులను నియమించి ఆయన అద్వితీయుడు అనే తన నామాన్ని తెలియజేశారు. అద్వితీయుడు అంటే ఎప్పటికీ రెండవ వాడు రాడు. స్తోత్రం. ఎందుకని? సహజంగా ఎవరన్నా పాస్టర్ గారు నేనున్న స్థానానికి ఇంకొకరు రాకూడదు అని అనుకోవచ్చు. స్తోత్రం. నేనున్న చోటుకు ఇంకొకరు రానివ్వడం. యేసు ప్రభు అంటే రావచ్చు, రానియకపోవచ్చు, అది ఆయన ఇష్టం. రెండవది క్రమం కూడా. క్రమమైన మార్గంలో వస్తే దానికి ఆ లెక్కల ప్రకారం అది నిర్వహించటం అనేది చేస్తారు. స్తోత్ర. దేవుడు మాత్రం రెండవ దేవుడు అన్నదాన్ని రానియట్లేదు. ఫస్ట్ నుంచి కూడా రెండవ చెప్పడమా, దేవుడి దగ్గర ఒక్క పేరు దగ్గర యేసు యెహోవా దేవుడు, యేసు ప్రభువు, పరిశుద్ధాత్మ ఒకటి దగ్గర ఈ మూడు పేర్లు రాస్తామమ్మా. ఒకటి దగ్గర ఈ మూడు పేర్లు రాస్తాం. యెహోవా దేవుడు అంటే యేసు ప్రభు, యేసు ప్రభు అంటే పరిశుద్ధాత్మ. ఇక 2000 అంకె దగ్గర ఇంకొక పేరు రాయడానికి వీల్లేదు అని దేవుడు సెలవిస్తున్నారు. అద్వితీయుడు అంటే రెండవ దానికి చోటు ఇవ్వని వాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు అంటున్నారు, నేనే పునరుత్థానం, అనగా మరణాన్ని జయించిన దేవుడు నేను తప్ప ఇంకొకడు. యేసు ప్రభు ఏమంటారు అంటే, దేవుని యొక్క దైవత్వం ఒకే ఒక్కటి. దేవుని యొక్క ఆ స్థానంలో ఇంకొక వ్యక్తిని నేను ఉంచను. నేనే పునరుత్థానం అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఈ సమయంలో మనం గమనించినప్పుడు చాలా మంది విగ్రహారాధనకు సంబంధించిన వారు మన హైందవ దేశంలో, భారతదేశంలో 33 కోట్ల దేవతలు నాకు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. దేవుడు ఒక్కడే అనే మాటను చెబుతూ ఉంటాం. ఒక్కడే అయిన దేవుడు రెండవ దానికి చోటు ఇవ్వడు. అది ఎందుకు అనేది అక్కడికి వెళ్ళి మాత్రమే చర్చిద్దాం. స్తోత్రం. అది ఏమి సంబంధం లేదు. దేవుడు చెప్పి ఒక మాట చెప్పిన తర్వాత దాన్ని శోధించే మనసు మాకు లేదు అని అంటే ఆ ఆలోచనే కట్టి పెట్టి అందులో ఇంకా మీరు అసలు ఉండకూడదు. స్తోత్రం. ఆలోచించకూడదు. ఎందుకంటే అది భక్తిహీనుల లక్ష్యం. ఇంకేమన్నా ఉండిద్దేమో అందులో అని వెళ్ళామంటే అక్కడ మనం మింగారు. రెండవ దానికి చోటు ఇవ్వకుండా ఒకే ఒక్కడగా ఉండేవాడు దేవుడు. ఆయన దైవత్వం, ఏకత్వం. కనుక మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు ఈ భూమి మీద ఇంకొకరు లేరు. ఆయన యేసు ప్రభు ఒక్కడే. ఆయన లేచి ఆయన ఏమంటున్నాడంటే, మిమ్మల్ని కూడా నేను లేపుతా. కనుక ఒక నిరీక్షణ కలిగించడానికి యేసు ప్రభు ఈ యొక్క మార్గాన్ని మన కొరకు ఏర్పాటు చేసిన దేవుడు ఉన్నారు. నిరీక్షణ కలిగించడానికి ఏం చేయడానికమ్మా? యేసు ప్రభు లేచాడు కనుక నీవు లేవడానికి ఒక అవకాశం ఉంది. యేసు ప్రభు మరణాన్ని జయించాడు కనుక అపరాధి యొక్క బలాన్ని ఆయన ఓడించాడు అనే దానికి ఒక అవకాశం ఉంది. వాక్యాన్ని వింటున్నప్పుడు ఈ సహోదరులారా, వాక్యంతో ఏకీభవించి వాక్యాన్ని వెంబడించి విడలుగా ఉన్నారా?
లేక వాడు కట్టే ఇల్లును చూసి పక్కకు ఇల్లు కట్టుకుందాం అని కనుక అనుకుంటే పాదరసమట దేంట్లో పోసినా కలవదంట, నీ జీవితం వల్ల అయిపోద్ది. నేను చెప్పినట్టు నీకు అర్థం కట్టలేదు కానీ శివరాత్రికి సూత్రమాలి అనుకుంటావు. సూత్రం చెప్పు బాగా వినిపించుకుంటే ఇప్పుడు ఏంటి నలగొట్టాలో ఆ పనిలో కూర్చుంటావు. నలగొట్టాల్సినట్లు పనులు కూర్చుంటే నువ్వు రేపు పనికి పనికొస్తావు. నలగొట్టకుండా ఎవరిలో కొట్టే నిన్ను కలుపుకోరు. స్తోత్రం. పనులు పెట్టుకోరు. పని అంటే సంఘంలో విశ్వాసి అనే దాంట్లో కూడా పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నావు, నేను లేకపోతే ఆ మందిరం కడతావు, నువ్వు ఉండవా, నేను లేకపోతే నువ్వు నీ చేయించుకుని యేసు ప్రభు చేతితో కలవలేకపోతే నేను పాస్టర్ని కాదు కదా. ఆ మాట చెప్పడానికి చెబుతున్నా. దేవునికి స్తోత్రం. నీ చెయ్యి యేసు ప్రభు చేతితో కలవకపోతే నేనేం పాస్టర్ని? పాదరసంలాగా నీ బ్రతుకైపోతే. దేవునికి స్తోత్రం. కనుక మనకు ఎంత జ్ఞానం ఉందని బట్టి భక్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని చోట్ల మనం ఎక్కడ తగ్గాలో అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకొని ఆ ఆత్మీయమైన విషయాల్లో మమేకం కావడానికి, భక్తిలో ఐక్యమైపోవడానికి, క్రీస్తు సహవాసంలో ఐక్యమైపోవడానికి కనుక చిన్న ప్రయాసం పడగలిగితే, అనగా అక్కడ ఏ శ్రమ పడాలో, అక్కడ ఎంతగా మోకాళ్ళు వేయాలో, అక్కడ ఎంతగా వాక్యాన్ని ధ్యానించాలో, ఎందుకు పనికిరాని వాటి దగ్గర జీవితాలు ఖర్చు అయిపోతున్నాయి. మనల్ని ముక్తికి, మోక్షానికి, పరలోక రాజ్యానికి తెచ్చే మాట దగ్గర మాత్రం మోకాళ్ళు దైవ ధ్యానం చేసే మనసు లేదే. స్తోత్రం. అందుకని అంటున్నాం, అక్కడ మోకరిల్లు ఎక్కడ దేవునితో సహవాసం చేసే దగ్గర, ఎక్కడ నీ మనస్సు క్రీస్తుతో కలవడం లేదు, ఆయనతో ఆయన వెంటబడి నడలేకపోతున్నావు, నువ్వు సపరేట్ గా ఉండాలని కోరుకుంటున్నావు. నువ్వు సపరేట్ గా ఉండాలనుకుంటున్నావు కానీ నువ్వు వెళ్ళిపోతుంది ఎక్కడికో. నేను చెబుతున్నా, సాతాను కూడా అది. స్తోత్రం. అలాగే సైతాను కూడా బాబా. కనుక మనము శ్రమ పడవలసిన చోట కొంచెమంత శ్రమ పడితే గొప్ప దీవులకరమైనటువంటి మార్గంలో నీవు నడుచుకుంటావు. అన్యోన్యత, సేవకులతో, వాక్యంతో, యేసుక్రీస్తు ప్రభువులతో అన్యోన్యత అనేది ఏర్పడితే పరపక్షం అనేది ప్రతినిడినా కూడా నీ దగ్గరికి రాదు. పరపక్షం. స్తోత్రం. ఒక ఇంట్లో సొంత తల్లిదండ్రులు వలె అన్నదమ్ములకు మించినటువంటి సహవాసం ఉంటుంది. అది మాత్రమే నీవు క్రీస్తులు సజీవంగా ఉన్నాను అనే దానికి గుర్తు. నేనైనా అంతే. స్తోత్రం. ఇది మనం విమర్శించడానికి చెప్పుకోవడం లేదు కానీ మనల్ని మనం పరీక్షించుకోవడానికి చెప్తున్నాను. క్రీస్తులు నేను బ్రతికున్నాను అని చెప్పుకోవాలంటే ఈ అన్యోన్యత రమ్మన్నారాని ప్రపంచాలు ఉండాలి. వద్దన్నా వచ్చే ప్రపంచాలు జయించడానికి కొంచెం కష్టపడాలి. స్తోత్రం. ఏం చేయాలండి? కష్టపడాలి. స్తోత్రం. ఎందుకు కొందరు మాత్రమే దగ్గరికి వస్తారు, ఎందుకు చాలా మంది దృఢంగా ఉంటారు అంటే వచ్చిన వారు కష్టపడుతున్న వారు, వచ్చిన వారు కుటుంబాలను విడిచిపెట్టిన వారు, వచ్చిన వారు లోకం కోసం అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి అని పరుగులెత్తిన వారు, వచ్చిన వారు దేవునితో కూడా నడవడంలో ఉన్న ఆ జ్ఞానమంతటిని వారు పరీక్షగా తెలుసుకుంటున్నవారు. యేసుకు దూరంగా ఉన్న వారికి, యేసుకు దగ్గరగా ఉన్న వారికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించగలిగిన వారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందరినీ ప్రేమించు, అన్ని విషయాల్లో ప్రేమించని గుడ్డిగా అజ్ఞానంగా నడుచుకుంటే మాత్రం తరువాత నీవు నడిచి వచ్చిన మార్గాన్ని చూసుకుని నీవు నిందించుకోవలసిన పరిస్థితి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరిని విమర్శించడం నా ఉద్దేశం కాదు కానీ భక్తి మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి నీవు అజ్ఞానిగా ఉండకూడదు అని ఆ జ్ఞానం యొక్క విలువను తెలియచేయడానికి మాత్రమే ఈ మాటలు చెప్పుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు అంటున్నాడు, నేనే మరణాన్ని జయించినవాడు అని చెప్పి ఆయన అంటున్నాడు, సాతానుడు ఇప్పటి వరకు నిన్ను చూచి ఎంతగా రంకెలేస్తున్నాడో వాడిని నేను ఓడించాను, వాడి బలాన్ని నేను విడిచివేశాను. ఈ రోజు నువ్వు నా వెనకాలే వెనక ఉంటే సాతానుడు నిన్నేమి చేయలేడు. స్తోత్రం. ఎక్కడుండాలమ్మా? యేసు వెంట, యేసుతో నడవడానికి ఈరోజు మనం ఇష్టపడదాం. అంటే ఆ మాటకి అర్థం, క్రీస్తు ఇచ్చిన ఆ విజయం
నాకు కూడా సొంతం కావాలి, నేను కూడా అందరూ నడుచుకోవాలి అని కనుక కోరుకుంటే ఆయన వెనుకని ఆయనతోనే ఉండాలి, క్రీస్తుతోనే ఉండాలి. అలా ఉండడానికి మన శరీరం సహకరించదు, మన కుటుంబాలు సహకరించవు, ఈ లోకంలో ఉండే పరిస్థితులు సహకరించవు. అయినా మనము ఇదిగో ఓ లోతులో వలి, ఓ పేతురు వలి మనము ఎన్ని శ్రమలను అనుభవించి, ఎన్ని కష్టాలను అనుభవించి యేసుతో కూడా నేను నడవాలి అని కోరుకుంటాను అని అనే విధంగా ఉందాం. స్తోత్రం చెప్పండి. వాక్యం వీరే వాక్యాన్ని వింటూనే వాక్యానికి ఇచ్చే స్థానాన్ని వాక్యానికి ఇచ్చి, వారి ఆలోచనలకు ఇచ్చే స్థానాన్ని వారి ఆలోచనలకు ఇస్తూ సంఘంలో చాలా మంది పిల్లలకు వారు ఎలా కనిపిస్తారు అంటే నేను భక్తిగా నడుచుకుంటున్నాను, నేను భక్తిగా నడుచుకుంటున్నాను అని అనిపిస్తారు. అందుకని సంఘంలో మనం చాలా వరకు ప్రతిభటన కూడా నమ్మేస్తామండి. నేనేమంటున్నానంటే ఆ వ్యక్తి యొక్క భక్తి వివరణ నీకు తెలియకోకుండానే నువ్వు ఎవరెవరి విశ్వాసాలను ధ్యానిస్తున్నావో, ఎవరెవరి విశ్వాసాలు ఘనమైనవి, గొప్పవని ఆ మార్గంలో నడిచిపోతున్నావో మందరు అడుగుజాడలు నువ్వు తెలుసుకుని ఆ మార్గంలో నడవడానికి మొదట మంద నీకు తెలియాలి. స్తోత్రం. మంద నీకు తెలియాలి. ఆ వ్యక్తి పాట పాడిందని, ఆ వ్యక్తి ప్రార్థన చేసిందని, ఆ వ్యక్తి వాక్యం చెప్పాడని నమ్మేస్తున్నారే, వారి జీవిత సాక్ష్యాలు మాత్రమే నీ ఆత్మీయతను స్థిరపరుస్తాయి అనే సత్యాన్ని గుర్తించు. వారి జీవిత సాక్ష్యాలు. స్తోత్రం. వారు ఎట్లా బ్రతికితే నాకెందుకు, వారు ఎలా జీవిస్తే నాకెందుకు, ఆ ప్రార్థన ఎంత మాధుర్యంగా ఉంది, ఆ పాట ఎంత మాధుర్యంగా ఉంది. నేను కూడా పోయి ఆ పద్మములను తిరుగెత్తును, మందరు అడుగుతాలను నడుచుకుంటుని నా ముందు వ్యక్తి ఏమి మాట్లాడిందో దాన్ని బట్టి నేను మాట్లాడతాను. నీ మందలేవో చూడు, ఏ మందలేవో చూడు. ఏ మందలు చూసి నువ్వు నడుస్తున్నావు ఒక్కసారి చూసుకో. దేవునికి స్తోత్రం. జీవిత సాక్ష్యాలు నేను ప్రభావితం చేయాలి. సాక్ష్యము లేని జీవితం అది మసిపూసిన మరేడుకై. నోటితో చెప్పేది వేరు, అంతరంగంలో కలిగి ఉండేది వేరు. నోటి మాటను బట్టి మాత్రమే నేను నడుచుకుంటాను అంటే ఓరయ్యా నీకు పేతురు తెలీదు, యోదయస్కరియదు తెలీదు బాబా. ఒక పక్కనేమో పేతురు గారిని కడతానంటావు, ఇంకొక పక్కన ఇస్కరియతులు కడతానంటావు. ఆ బండి ఎట్లా నడిచింది నాకు అర్థం కాక అడుగుతాను. ఎట్లా నడిచింది? దేవునికి స్తోత్రం. కనుక దేవుని వాక్యం చెబుతుంది, ప్రియ తల్లి, సాక్ష్యపు జీవితం మాత్రమే నీవు అనుసరించవలసిన మార్గాన్ని చూపించేది ఉంటుంది. సాక్ష్యపు జీవితం. ఓ వ్యక్తి సాక్ష్యాన్ని బట్టి మాత్రమే నువ్వు దేవుని మార్గాన్ని గుర్తించు. స్తోత్రం. కనుక ఈరోజు వాక్యం మనందరితో చెబుతుంది, మనం కొంత కష్టపడాలి, మనం కొంత శ్రమ చేయాలి. అప్పుడు మాత్రమే యేసయ్య వెంటబడి నడవగలుగుతాం, యేసు యొక్క గొప్ప దైవత్వాన్ని చూడగలుగుతాం. కనుక యేసుతో కూడా మనం నడవడానికి మన స్నేహాలు సరి కావాలి. అమ్మా ఏందమ్మా మన స్నేహాలు? అట్టగదరా మనం అందరం ఒకటేనయ్యా. నా చెయ్యి పడితే ఎన్ని మనమందరం ఒకటేనయ్యా.